తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఫౌండర్ మెంబర్ 3 సార్లు శాసనసభ్యుడిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలకు చేరవేసిన నల్లాల ఓదేలు మాజీ శాసనసభ్యులు చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు, అదేవిధంగా వారి సతీమణి నల్లాల భాగ్యలక్ష్మి మంచిర్యాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాల జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఉన్నా రాహుల్ గాంధీ గారు మన వరంగల్ పర్యటనకు వచ్చి తెలంగాణ ప్రాంతము, తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతికి వారు ఇచ్చిన హామీ, వారు ప్రకటించిన రైతు డిక్లరేషన్ ఏదైతే ఉన్నదో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వము, రాహుల్ గాంధీ గారి నేతృత్వమే రక్షణ. తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు నల్లాల ఓదేల్ గారు, వారి సతీమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి గారు, వాళ్ళ కుమారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇది శుభసూచకం. తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఉండే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వస్తే మాదిగల జీవితంలో వెలుగులు వస్తాయని, ఏబిసిడి వర్గీకరణ జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు న్యాయం జరుగుతుందని, దానికోసం కేసీఆర్ గారు ప్రయత్నం చేసి సాధిస్తారని వాళ్ళందరూ ఆశపడ్డారు. వాళ్ళ ఆశలు నిరాశ అయిపోయి కేసీఆర్ నాయకత్వము ఇక తెలంగాణ సమాజానికి ఏమాత్రం ప్రయోజనము చేకూరదు, తెలంగాణ సమాజం అంతా కేసీఆర్ గారి నాయకత్వాన్ని తిరస్కరించాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని సంపూర్ణమైన విశ్వాసంతో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఓదేల్ కుటుంబం ఈరోజు చేరడం జరిగింది. వీళ్ళ చేరికను శ్రీమతి ప్రియాంక గాంధీ గారు సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి కాంగ్రెస్ కుటుంబంలో ఓదేలు కుటుంబాన్ని చేర్చుకోవడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ రోజు నుంచి మీరు కాంగ్రెస్ కుటుంబంలో సభ్యులు, ఇతర సీనియర్ కుటుంబ సభ్యులకు ఏ రకమైన గౌరవము, మర్యాద, స్థానం కల్పిస్తారో అదే రకమైన అవకాశాలు మీకు ఉంటాయి. పార్టీలో సముచితమైన గౌరవము, సముచితమైన స్థానం ఉంటుంది అని చెప్పి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వారికి చెప్పడం జరిగింది. పిసిసి అధ్యక్షుడిగా నేను కూడా వారికి మీ ద్వారా తెలంగాణ సమాజానికి, తెలంగాణలో మాదిగలకు తీరని అన్యాయం జరిగింది. అదేవిధంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కేసీఆర్ యొక్క అవినీతికి బలైపోయింది. ఈరోజు తుమ్మిడిహెట్టులో నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు నెట్టడం వల్ల ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీరును అందించాల్సిన ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేసిండు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అత్యంత అన్యాయం చేసిండు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించాలంటే, వెనుకబడ్డ ఆదిలాబాద్ను అభివృద్ధి వైపు నడిపించాలి అని అంటే అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ సమస్యలను గుర్తించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలనుకుంటుంది. వారు, నేను, తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వకపోయినుంటే ఇంకా 100 సంవత్సరాలైన తెలంగాణ రాష్ట్రం యొక్క కళ సాకారం కాకపోతుండే. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా శ్రీమతి సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయానికి బాసటగా నిలబడి కృతజ్ఞత తెలపాల్సిన సందర్భం వచ్చింది. అందుకే తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణిస్తుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. మరొక్కసారి ఓదేలు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ మిగతా నాయకులకు ఏ రకమైన సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుందో వారికి కూడా అదే రకమైన సముచిత స్థానాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి నాకు ఆదేశాలు వచ్చినాయి.
భవిష్యత్తులో అన్ని రకాలుగా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.